మనశ్శాంతి మాత్రం లేదు. 4-5 దైవ క్షేత్రాల దర్శనం, 10కి పైగా తీర్థ స్నానాలు చేశాడు. దేవుడికి తులాభారం, తల్లిదండ్రుల పేరు మీద అన్నదానం చేశాడు. ఇలా ఏం చేసినా రాజు కళ్ళల్లో నిద్ర, మనసుకి మనశ్శాంతి దొరకలేదు. రాజు అడవికి వెళ్తాడు. అడవి మధ్యలో వెళ్తుండగా అతనికి గజ్జల శబ్దం వినపడుతుంది. రాజు శబ్దం వచ్చిన దిక్కు వైపు వెళ్ళాడు. వెళ్ళి, మీ రాజుగా అడుగుతున్నాను, మీ దైవాన్ని నాకివ్వండి, మీకేం కావాలో చెప్పండి, ఇస్తాను. క్షమించండి రాజా, మీరు ఏం కావాలన్నా అడగండి, కానీ మా దైవం పంజరుని మాత్రం అడగండి. మీరు తప్ప నాకు ఇంకేం అక్కర్లేదు పంజుర్లు. ఈ ఊరి పంజరులనే నీకు సుఖం మనశ్శాంతిని ఇస్తే ఈ ఊరి జనానికి ఏమిస్తావు? మీరేమడిగినా ఇస్తాను. ఎక్కడ దాకా వినిపించిందో అంతవరకు భూమిని ఈ ఊరి జనానికి ఇవ్వాలి. గుర్తు పెట్టుకో, నా వెంట ఉగ్ర రూపి గుడిగ కూడా వస్తాడు. అలాగే పంజుర్లి. ನನ್ನ ರಾಜಸ್ಥಾನದಲ್ಲಿ ನಿಂತು ಕೇಳುವಂತ ವಾಡಿಕೆ, ಕೇಳುವಂತ ಪ್ರಶ್ನೆ ಏನಾದರೂ ಉಳಿದಿದೆಯಾ గుర్తినారే? పంజుర్లి, ప్రస్తుతానికి నేను అడగటానికి ఏమీ లేదు. నాకుంది. ఈ ఆస్తి, ఈ భూమి, ఇవేవి కూడా ఈ ఊరి వాళ్ళవి కావు. నువ్వు ఊరుకోరా, మాట్లాడుకో. సరే, మీది కూడా కాదు, నాది. దీన్ని నువ్వు నాకు తిరిగిచ్చేయాలి. ಬಹಳ ಒಳ್ಳೆ ಪ್ರಾರ್ಥನೆ ಗೊತ್ತಿನಾರೆ. ನಿಮ್ಮ ಜಾಗ ನಾನು ಹಿಂದಿರಿಸಿಕೊಡ್ತೇನೆ, ಊರವರ ಜಾಗವನ್ನು ನಾನು ನಿಮ್ಗೆ ಹಿಂದಿರಿಸಿಕೊಡ್ತೇನೆ.
ಆದ್ರೆ ನಾನಿಲ್ಲಿವರೆಗೆ ನಿಮಗೆ ಕೊಟ್ಟಂತ ನೆಮ್ಮದಿಯನ್ನು ನೀವು ಹಿಂತಿರಿಸಿ ಕೊಡ್ಬೋದಾ ಗೊತ್ತಿನಾರೆ? అయితే నువ్వు తిరిగి ఇవ్వలేవా? పర్లేదు, దీన్ని ఎక్కడ తెలుసుకోవాలో అక్కడే తెలుసుకుంటాను. ఇది దేవుడు మాట్లాడుతున్నాడా, దేవుడు నర్తకుడు మాట్లాడుతున్నాడా?